మెంటరింగ్ అనేది లేటెస్ట్‌గా యూపీఎస్‌సీ ప్రిపరేషన్‌లో వచ్చిన ఒక ప్రధానమైన కాన్సెప్ట్. నాకు తెలిసి గత 3 ఏళ్లుగా ప్రధానంగా వచ్చింది. మెంటరింగ్ అనే కాన్సెప్ట్ మీద నేను కొన్ని వందల సార్లు చెప్పాను. ఇప్పుడు ఇంకొంచెం లేటెస్ట్ పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. చివరి వరకు వినండి. ఎందుకంటే నేను ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడిన మెంటరింగ్ గురించి ఇందులో మాట్లాడబోతున్నాను. మెంటరింగ్‌కి, కోచింగ్‌కి తేడా ఉంటుందని ముందు గుర్తుంచుకోండి. కోతి పిల్లల్ని పెంచేటప్పుడు పిల్లల్ని పట్టించుకోదు. తల్లి కోతి ఇలా ఎగురుతూ ఉంటుంది. పిల్ల కోతి పట్టుకుంటే పట్టుకుంటుంది, అది వదిలేస్తుంది. ఆవు సగం సగం పట్టించుకుంటుంది. అంటే తాను నడుస్తూ ఉంటే దూడ వస్తే ఆ దూడను తీసుకెళ్తుంది. రాకపోతే ఆగుతుంది తప్ప రా 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 అనదు. పిల్లి తన పిల్లల్ని పెంచేటప్పుడు ఖచ్చితంగా చాలా కేర్ తీసుకొని, చాలా జాగ్రత్తగా తీసుకొని పిల్లల్ని పెంచుతుంది. అంటే కోచింగ్ అనేది కొంతవరకు, ఇంకా చెప్పాలంటే రెసిడెన్షియల్ కోచింగ్ అనేదేమో పిల్లి పిల్లల్ని పెంచడం లాంటిది. మామూలు మన యొక్క ఆఫ్లైన్లో, ఆన్లైన్లో కోచింగ్ అనేదేమో ఆవు పిల్లల్ని పెంచడం లాంటిది. మెంటరింగ్ అనేది కోతి పిల్లల్ని పెంచడం లాంటిది. దాన్ని మర్కట కిషోర న్యాయం అంటారు. మనకి ఆ విషయం తెలియనప్పుడు మెంటరింగ్‌లో జాయిన్ అయ్యి నన్ను పట్టించుకోవట్లేదేంటి మా సారు అంటే అసహ్యంగా ఉంటుంది. నువ్వు జాయిన్ అయింది మెంటరింగ్‌కి. మెంటరింగ్‌కి పట్టించుకోవాల్సిన మెంటార్ కాదు. అది మెంటార్ బాధ్యత కానే కాదు. మర్కట కిషోర న్యాయం అనేది మెంటరింగ్‌కి ఉపయోగపడినప్పుడు ఏమవుతుంది? మెంటార్ ఒక పాత్ ఇస్తాడంతే. ఇది నీ బాధ్యత. నువ్వు వెళ్ళాలి. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.